ఆడెవడు పాకిస్తాన్ వాడు చెప్పాడు అక్కడ 2 చెట్లు పోయినాయి, ఏది బంకర్ బస్టర్ బాంబులు వదిలితే 2 చెట్లు ఊడిపోయినాయి అని చెప్తే అదే నిజమని చెప్పి మన దేశంలో కూడా మాట్లాడాం, గుర్తుందా? అంటే మనం కళ్ళెదురుగుండా జరిగిన ఇన్సిడెంట్ అయినా సరే మనం కవరింగ్తో మాట్లాడచ్చు, ఎలా అయినా మార్చేసుకోవచ్చు మనం. అలాగే రేపు పొద్దున ఇన్సిడెంట్ అయినా మార్చేస్తారు, ఏముంది? జగన్ అతిశయానికి పోయాడు, వాళ్ళోళ్ళే పొడి చేశారు, వాళ్ళోళ్ళే తొక్కేశారు, ఇవన్నీ కొద్ది రోజులు డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ లాంగ్ స్టాండింగ్లో ఒక శత్రువు దూరం అయిపోయినట్టే కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అనేవాడిని ఆయనంటే తొలగించలేదు అనుకుందాం, కానీ ఆయనే చనిపోకపోతే కనుక రాజకీయం ఎట్లా ఉండేదా? రంగానే అతనే కనుక చనిపోకపోతే రాజకీయం ఎట్లా ఉండేదా? వన్ సైడెడ్ పాలిటిక్స్ నడిచేదా? లేదు కదా. ఇప్పుడు ఇతనికి చాలా ప్రమాదకరమైంది. నాకు నిన్న అనిపించింది, సరే జైలు దగ్గరికి కదా ఏమోలే వీళ్ళు ఏమన్నా సరిగ్గా వద్దనుకున్నారో ఏంటోలే అనుకున్నా. ఇవాళ కూడా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే జగన్ని జనంలోకి వదిలేస్తారు, జగన్కి జనంలోకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ వెళ్ళనీయకుండా ప్రయత్నించడం వీళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి స్వయంగా జగన్కి సంబంధించి ఇక అతని సావేదో అతను చావడం. ఇప్పుడు అదే కనుక తను కనుక మనుషుల్ని తెచ్చుకున్నాడు అనుకోండి, తన సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైనా పెట్టుకుని ఒక 50 మందితో కంట్రోల్ చేశాడు అనుకోండి, అదిగో చూసారా ఆనాడు పరదాలే ఈనాడు ఇదే, తన వాళ్ళనే దగ్గరికి రానిడు అని చెప్తారు. మరి అదే చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి చుట్టూతో ఒక సిస్టమ్ ఉంది.